మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. 2 ఆగస్ట్ నుంచి 8 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు, సమ్మేళనాలు, దృష్టులు వీటి యొక్క ముఖ్యాంశాలతో ప్రారంభించుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో గురువుగారు రవి, అలాగే సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో శుక్రుడు, చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో, వక్రించిన శనిగారు మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. బుధుని యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 3 గ్రహాల మార్పు జరిగి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గురు రవిల కలయిక జరుగుతుంది. ఉచ్ఛలో ఉన్నటువంటి గురుగారు రవితో కలిసి ఉండడం ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. అయితే ఎటు ఆషాఢ మాసం జరుగుతోంది కాబట్టి ఈ మూఢమి ఈ శూన్యమాసంలో కలిసిపోయి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు ఉచ్ఛలో ఉండడం అనేది దేశానికి చాలా చాలా మంచిది. క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా ఏదైనా భయం మనసుని పట్టుకుంటూ ఉంటుంది, అనుమానం పీడిస్తూ ఉంటుంది. ఎవరి మాట కూడా ఒక పట్టాన వినబుద్ధి కాదు. మనం అనుకున్నదే కరెక్టు, ఎదుటి వాళ్ళు మనని మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు, అంటే భ్రమ గొలుపుతుందన్నమాట. మంచిగా ఉన్న వాళ్ళని ఆ మంచిని స్వీకరించనివ్వదు, చెడుగా ఉన్న వాళ్ళకి ఆ చెడుని స్వీకరించాలంటే భయం భయంగా ఉంటుంది. ఇది సరైనది కాదేమో అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం అభూతమైనటువంటి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫలితం. అలాగే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు ఇది. ఈ గ్రహస్థితి శుక్రాచార్య వారు నీచలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడింది. అయితే ఇది ఒక 2-3 రోజుల్లోనే మారిపోతున్నారు. అంటే వారాంతానికల్లా ఇంచుమించుగా మారిపోయి కనిపిస్తుంది మనకి. కానీ వార ప్రారంభంలోనే మారిపోతున్నారు కాబట్టి ఇది ఇంకా భయపడాల్సిన పని లేదు. చివరికి వచ్చేసారు కదా, చివరి డిగ్రీలోకి వచ్చేసారు కాబట్టి పూర్తిగా వృద్ధ గ్రహం అయిపోయి ఉంటుంది కుజగ్రహం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక సప్తమ స్థాన దృష్టి నీచ శుక్రుని మీద పడుతోంది. అక్రమ సంబంధాలు, అలాగే ఈ ప్రేమ వ్యవహారాలలో అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారనో, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేశారనో ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే. ఈ గ్రహస్థితి అలాంటిది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారి ఇచ్చేటటువంటి ఫలితాలు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ముందే మీన రాశిలో ఉన్నారు, అది గురుక్షేత్రం కాబట్టి చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉండబోవు. ఏదో నామమాత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారు ఏంటంటే కాస్త ఆ గురువుకి తలొంచి ఉంటారు, వినయ విధేయతలు చూపిస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. ఇది దైవభక్తిని బాగా సూచిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా కడుపు నొప్పి లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యానికి తగ్గుతుంది, అంటే ఔషధ సేవ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే గురువు రవిలతో కలిసిందో, ఇక్కడ రవి గారితో కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. గురువు గారితో కలియడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కానీ, చదువులో బాగా ముందరికి వెళ్ళిపోవడం, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ
వ్యాపార వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే షష్ఠ స్థానంలో శని గారి యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో రవి గారి సంచారము, ఏకాదశంలో కేతు యొక్క సంచారము, వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా బావుంది అని చెప్పచ్చు. అయితే పూర్వం కన్నా గురుబలం బాగా తగ్గి ఉన్న కారణం చేత తులారాశి వారు కొంచెం ఎక్కువగా శారీరక కష్టానికి లోనవుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏ రకమైన కష్టం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పరిస్థితులన్నీ పుంజుకునేంత వరకు, అనుకూలమైన పరిస్థితులు మీకు ఏర్పడేంత వరకు ఓర్పు కలిగి ఉండండి. మీ పనుల్లో మీరు కృషి చేస్తూనే ఉండండి. ఇది తాత్కాలికంగా వచ్చినటువంటి గ్రహస్థితే తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం వల్ల మీకు అనుకూలమైనటువంటి ధనలాభాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉండడము, శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గించి వాళ్ళు మిత్రులుగా తయారవడము, అలాగే పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితి అన్నమాట. అంటే రాతకోతల వ్యవహారాలలో ముందంజలో ఉంటారు. ఏదైనా పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే ఏదైనా ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకున్నట్టయితే మీరు సెలెక్ట్ అవుతారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక ఉద్యోగ జీవితం విషయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు బాగా ఉంటాయి, సహాయ సహకారాలు ఉంటాయి. తోటి ఉద్యోగస్తులు కూడా మీకు చాలా అధికమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు. మీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగ నిర్వహణ బాధ్యత ఎంత బాగా ఉంది అనేది 10 మంది గుర్తించి అందరి ద్వారా మీకు ప్రశంసలు అందుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి రావడానికి అవకాశం ఉంది. ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే లాభస్థానాల బాటలో ఇక్కడ కేతువు గారి యొక్క సంచార విశేషం వల్ల లాభాలు బాగుంటాయి. ఏ రకమైన లాభాలైనా కూడా మీకు అది ఒక విధమైన ఉపయోగాన్ని తెచ్చిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అది కూడా జాగ్రత్త. కుటుంబ జీవితంలో కూడా ఐకమత్యం కొరకు ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేవు. మాతృవర్గ రీత్యా కొంచెం బాగుంది. సంతాన రీత్యా పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము. అలాగే ఈ స్త్రీల విషయంలో కూడా మీరు వీలైనంత వరకు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం చాలా మంచిది. దుర్గ పూజ చేయడం మంచిది. ఈ రాశి వారందరికీ కూడా దుర్గ పూజ, లలితా సహస్రనామాలు విడవకుండా స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఈ దశమ స్థానంలోకి బుధుని యొక్క సంచారము కూడా వచ్చి ఈ బుధాదిత్య యోగం వల్ల దశమంలో అనుకూలమైన పరిస్థితులు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ఇక మిగతా గ్రహాల వల్ల ఏమి పెద్దగా మార్పులైతే ఉండబోవు. వార ప్రారంభంలో ఉన్నటువంటి ఫలితాలే వారాంతం వరకు కొనసాగుతాయి అని చెప్పి తెలియజేస్తూ మనోబలాన్ని కోల్పోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం.